ఇల్లు అన్నాక అమ్మ నాయన అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు పిల్ల జల్ల అందరూ ఉంటారు. అయితే ఎంత అయినోళ్ళే అయినా సరే ఏదో ఒక విషయంలో కీసులాట నడుస్తూనే ఉంటుంది. మాట మాట వస్తూనే ఉంటుంది. కానీ మనం ఎన్ని మాటలు అనుకున్నా ఆ మాటలు మన మధ్యలోనే ఉండాలి. అట్లా కాకుండా ఇంటి ముచ్చట్లు బయటికి వస్తే నలుగురికి తెలిస్తే ఇగో గిట్లయితుంది ఎవ్వరం చూడురి ఏమవుతున్నదో. కవితక్క కాగితం రాసింది, నాయనకు లేఖ రాసింది, అట్లా రాసింది ఇట్లా రాసింది అని ఒకటే నడుస్తుంది ఇప్పుడు ముచ్చట. చెయ్యి పార్టీలో దిక్కు, పువ్వు పార్టీలో దిక్కు, నడమ కారు పార్టీ ఇంకో దిక్కు తీరులో మాట్లాడుతాండ్రు. ముందుగాల చెయ్యి పార్టీ ఏమంటాన్రో చూడర్రే. మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. కారు పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు సుట్రికం ఉన్నది అన్నట్టు కవితక్క లెటర్ తోనే బయటపడ్డదట. మంత్రి పొన్నం సార్ గట్టిగానే ఆర్చుకున్నాడు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడు ఎట్లున్నాయో. కవిత కాంగ్రెస్ ఫోల్డ్ లోకి ఏమన్నా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించినారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళడం, బాబా బొమ్మరుదులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అక్క రాసిన లేఖను బట్టి చూస్తే అంత చెయ్యి పార్టీ వాళ్ళ కమాలే ఉన్నదన్నట్టు మాట్లాడిండు ఎంపీ సారు. ఇక గమ్మతి ముచ్చట ఏంటిదంటే అందరు ముచ్చట్లోకి లెక్కుంటే మంత్రి కోమటిరెడ్డి సార్ ముచ్చట ఇంకో తీరు ఉన్నది. కేసీఆర్ సార్ ఇంట్లో లొల్లులు ఏం లేవు, అంత ఉత్తదే అన్నట్టు చెప్పుకొచ్చిండు. వాళ్ళింటే లొల్లేంటికి అవుతుంది, అదో పెద్ద జోకు అన్నట్టే మాట్లాడిండట సారు. నాయనతో ఇంటికి పోయి మాట్లాడేదానికి చేతులు నొయ్యంగా గంత పెద్ద లేఖ ఏంటికి రాస్తుంది అని గిట్ల కవితక్క రాసిందని చెప్తున్న లేఖ మీద ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుతారు. అయితే అందరు మాట్లాడుతున్నారు కానీ అసలైన వాళ్ళు కారు పార్టీ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తలేరు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. మాజీ మంత్రి కేటీఆర్ సారు ముఖ్యమంత్రి పేరు ఈడీ కేసులు ఉన్నదని ఇంటర్నెట్ గూట్లో పెద్ద ట్వీట్ రాసిండు. అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని గట్టిగానే రాసుకొచ్చిండు. కానీ కవితక్క లేఖ మీద అయితే సప్పులు లేదు. మరి ఆ లెటర్ కథ ఏందో కవితక్కనే చెప్పాలి అనుకుంటారా అందరూ. చూడాలి మరి అక్కేమంటదో.